అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ రహదారుల వెంట ప్రమాదాల నివారణ కోసం గతంలో బ్యారికేడ్స్ అంటే స్టీల్ రైలింగ్ పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఇందల్వాయి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ అడ్లూరు ఎల్లారెడ్డి నుండి ఆర్మూర్ మండలం చేపూర్ వరకు ఏదైతే జాతీయ రహదారి ఇందల్వాయి టోల్ ప్లాజా ఆతంక్ వారు నిర్వహిస్తున్నారో దీనికి అంతటి బాంబూ రైలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అసలు అది ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి ఇందల్వాయి టోల్ ప్లాజా పిఎం ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్ సింగ్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కొత్త సిస్టాన్ని అవలంబిస్తున్నారు. గతంలో ఏదైతే టోల్ ప్లాజా జాతీయ రహదారుల వెంట ఇనుప రైలింగ్లు పెట్టేవారు, ఇప్పుడు ఎందుకు బ్యాంబూ పెడుతున్నారు? ఇది మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్ట్ అండి. దీనివల్ల ఏంటంటే మెయిన్గా ఎన్విరాన్మెంటల్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఒక టన్ను స్టీల్ ప్రొడక్షన్ చేయడానికి దాదాపు 1.8 నుంచి 3 టన్స్ వరకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా బ్యాంబూ క్రాష్ బేరియర్ ప్రొడక్షన్ చేయాలంటే ఒక టన్ను ప్రొడక్షన్ చేయడానికి అది అడిషనల్గా 2 టన్నుల వరకు కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఎన్విరాన్మెంటల్గా కూడా ఇది హెల్ప్ఫుల్. ప్లస్ వేస్టేజ్ స్క్రాప్ కింద కూడా ఒకవేళ డ్యామేజ్ అయితే కూడా ఇది డీకంపోజ్ అవుతుంది, దాన్ని డీకంపోజ్ చేయొచ్చు. వేరేజ్ స్టీల్ మనకి డీకంపోజ్ అవ్వదు. సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉంటుంది. ప్లస్ ప్రొడక్షన్ లోకల్లీ ఇప్పుడు దీనివల్ల ఈవెన్ ఫార్మర్స్కి కూడా బ్యాంబూ ప్రొడక్షన్ చేయడానికి హార్వెస్టింగ్కి ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల లోకల్లీ డెవలప్మెంట్ కూడా అవుతుంది దాని ఎందుకంటే ఎట్ ప్రజెంట్ ఈ టైప్ ఆఫ్ బ్యాంబూస్ అస్సాంలోనే దొరుకుతుంది. దాన్ని ఇప్పుడు మనం లోకల్గా కూడా ప్రొడక్షన్ వన్స్ ఇది ఫైనల్గా ఒక అప్రూవల్ వచ్చిందంటే దీని మీద లోకల్లీ కూడా దీని ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. అంటే దీనివల్ల ఏదైతే ఇప్పుడు జాతీయ రహదారుల వెంట ఏదైతే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఏదైతే చెప్పిందో దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా ఎంచుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడ దీన్ని పెట్టారు, దాన్ని గతానికి ఇప్పటికీ ఏమన్నా తేడాలు తెలుస్తాయా? ఇది త్రూఅవుట్ ఇండియాలో పెడుతున్నారు. అంటే మన తెలంగాణలో మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ఓ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళ ఆధ్వర్యంలో మన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి మనని పెట్టమని చెప్పారు. సో అదొక పార్ట్ కింద దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే ఎన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మాణం చేపడతారు? ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఏవైతున్నాయో ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు, ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి? నాట్ ఓన్లీ బ్లాక్ స్పాట్స్, ఇది మనకి అది మా హైట్ వేరియేషన్ ఎక్కడ ఉంటుందో ఆ లొకేషన్స్లోనే పెడతారు వీటిని. అంటే ఇక్కడ మీ టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ఎన్ని స్పాట్స్లలో పెడుతున్నారు? మేము ప్రస్తుతానికి 10 లొకేషన్స్లో పెడుతున్నామండి. అంటే దీనివల్ల ప్రమాదాల నివారణ కోసం ఎలా ఉంటుంది అనుకుంటారు? ప్రమాదాల నివారణ అంటే ఈవెన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్లీ రోడ్ సైడ్కి వెళ్ళి అక్కడ ఓవర్ టిల్ట్ అయ్యే ఛాన్సెస్ కొన్ని కేసెస్ వస్తున్నాయి. సో అలాంటి లొకేషన్స్లో ఇవి ఉండడం వల్ల దానికి ఇంపాక్ట్ అయ్యి అక్కడ ఆగే ఛాన్సెస్ ఉంటాయి వెహికల్స్. అంటే గతంలో స్టీల్ రైలింగ్స్ పెట్టేవారు, స్టీల్ రైలింగ్స్ పెట్టే వల్ల దీనివల్ల ఎంత వ్యత్యాసం ఉంటుంది క్రాష్ కావడానికి, వెహికల్ డ్యామేజ్ కాకుండా ప్రాణ నివారణ కాపాడడానికి? స్టీల్లో ఉండడం వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఎక్కువై డ్యామేజెస్ కూడా వెహికల్కి ఎక్కువ అవుతుంది. ఇందులో ఏంటంటే నా ఇంపాక్ట్ వల్ల వెహికల్ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఈవెన్ యాక్సిడెంట్ ఇంటెన్సిటీ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది దీంతో. ఇది పెట్టడం వల్ల మన ప్రాంతంలో ఏదైతే మీరు బ్యాంబూ అగ్రికల్చర్ చేయొచ్చు అని అంటున్నారు, అంటే హార్వెస్టింగ్ చేయొచ్చు అని అంటున్నారు, దానివల్ల మన తెలంగాణలో అలాంటి అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికి దీన్ని నాగపూర్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. వన్స్ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అట్ ప్రజెంట్ ఇంకా ఇక్కడికి రాలే, బట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయా లేకపోతే ఎక్కువ నష్టం ఉంటుందా? రీసెర్చెస్ ఇంకా నడుస్తున్నాయి, ఇది ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉంది కాబట్టి ఫర్దర్గా దీని మీద ఫ్యూచర్లో ఇంకా అప్డేట్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే బ్యాంబూకు సంబంధించిన రైలింగ్స్ ఏర్పాటు చేస్తున్నారో ఈ తెలంగాణలోనే మన
నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన టూల్ ప్లాజా ప్రత్యేకంగా తీసుకుంది హైదరాబాద్ బ్రాంచ్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ బ్యాంబూ పెట్టడం వల్ల ప్రమాదాల నివారణ అంటే ప్రమాద స్థాయి తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ప్రమాదాల నివారణ కోసం ఏదైతే వెహికల్ డ్యామేజ్ కానీ దానికి సంబంధించి మనుషుల మృతి రేషియో కానీ వారికి సంబంధించిన డ్యామేజ్ కానీ తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఇన్ప రైలింగ్ పెట్టడం వల్ల ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల బ్యాంబూ వల్ల ప్రమాద స్థాయి తగ్గించే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఏదైతే ఈ బ్యాంబూ పెట్టడం వల్ల రైతులకు హార్వెస్టింగ్ చేసే అవకాశాలు ఉంటాయి రానున్న రోజుల్లో. ఈ బ్యాంబూ కేవలం అస్సాంలోనే ప్రస్తుతం అయితే పండిస్తున్నారు. ఇప్పుడు నాగ్పూర్లో పండించేందుకు సిద్ధం చేశారు. రాను తెలంగాణలో పండించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులందరికీ కూడా ఇవన్నీ పండించే ఉపయోగాలు ఉంటాయి. తర్వాత రహదారుల వెంట ప్రయాణించేవారు అకస్మాత్తుగా రైలింగ్ వైపు వెళ్ళినప్పుడు ప్రమాద స్థాయి తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్ సింగ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ప్రమాదాల నివారణ కోసం ఏదైతే బ్యాంబూతో తయారు చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఈ ప్రమాదాల నివారణ కోసం వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు. ఏదైతే వెదురు బొంగులతో కూడిన ప్రమాదాల నివారణ కోసం బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సైడ్లో పూర్తిగా ఇక్కడైతే గతంలో ఇనుప రేలింగ్తో చేసిన బ్యారికేడ్స్ ఉంటుండే. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైతే లారీ కానీ బస్సు కానీ దానికి సంబంధించి కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఏదైనా సరే దీనికి గుద్దుకున్నప్పుడు దానికి సంబంధించి ఈ ప్రమాద నివారణ కోసం పూర్తి స్థాయిలో గతంలో ఇనుప రేలింగ్ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఎంత ప్రమాద స్థాయి ఉంటుంది, ఇప్పుడు ఈ బ్యాంబూతో కూడిన వీటిని పెట్టడం వల్ల ఎంత ప్రమాద స్థాయి ఉంటుంది అనే సంబంధించి ఏదైతే వర్క్ చేస్తున్నారు వారందరూ అసలు ఎలా ఉంటుందనే దానికి సంబంధించి అడగచ్చు. చూడొచ్చు పూర్తిగా వారు చేస్తున్న వర్క్ అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇనుపదానికి అయితే వేస్తే చాలా హార్డ్తో కూడుకున్న పని కాబట్టి దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బ్యాంబూ ఏదైతే వెదురు బొంగులతో కూడిన బ్యారికేడ్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా రెండింటికి కలిపి వీటినన్నింటికి కూడా వేస్తున్నారు. ఈ డ్రిల్ చేయడం కూడా ఈజీ, దీనికి అందరికి కూడా నిర్మాణం చేపట్టడం కూడా ఈజీగా అవుతుంటుందనే ఉద్దేశం మీద ప్రమాదాల స్థాయి తగ్గించడానికి ఏదైతే రహదారుల వెంట ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో ప్రమాదాల స్థాయి తగ్గే విధంగా వీటినన్నింటికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. డ్రిల్లింగ్ కూడా ఎలా చేస్తున్నారంటే చూడొచ్చు మనం ప్రతి ఒక్కరికి ఎలాంటి ప్రమాద స్థాయి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వీటిని అన్నింటి కూడా నిర్మాణం కూడా చేపట్టడం కానీ ఈజీగా వీరందరూ కూడా దీన్ని ఈజీగా చేపట్టి ఈజీగా డ్రిల్లింగ్ చేయడము వీటంతా కూడా జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు ఇందల్వాయి టూల్ ప్లాజా వారు. ఇందల్వాయి టూల్ ప్లాజా ఏదైతే జాతీయ రహదారుల సంస్థ దీనికి నిర్మాణం చేపట్టిందో ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టారు. ఇక్కడ మనతో మాట్లాడే దీనికి సంబంధించిన సూపర్వైజర్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, आप लोग क्या कर रहे हैं, इसको क्या है, ये कई के लिए बना रहा, इसके लिए क्या मुश्किल है? ये रोड के सेफ्टी के लिए है. जो यहाँ से लोग आते हैं मोटरसाइकिल में, बाइक में, बड़ा बाइक में, तो यहाँ नीचे खाई है, तो ये हम सेफ्टी के लिए बना रहे हैं. नहीं, इससे पहला का स्टील का रहते थे बैरिकेड्स और सिल्वर कलर डाल के, इसको क्या फर्क है? हाँ, इसमें उसमें फ़र्क है. जैसे कि सिल्वर कलर का है ना, सिल्वर कलर में अगर उसमें लगता है तो चोट आता है बहुत ज़्यादा, और इसमें चोट नहीं आता, ऐसा है. और ये प्राकृतिक है, ये दोबारा रिपेयरिंग हो सकता है. सिल्वर के होने में जो प्रदूषण है और कुछ है, ये सब में प्रॉब्लम है. अभी रोड एक्सीडेंट होते हैं, कोई बारी लारी है नहीं तो बस वाला है तो इसको मारेगा तो थोड़ा डैश करेगा तो उसको डैमेज ज़्यादा होते. इसके लिए डैमेज कैसा कम कर सकते? जी हाँ, डैमेज कम कर सकते हैं इसके लिए. हाँ, इसके लिए डैमेज कम है. इसमें जो अपना वाहन है कुछ भी है या अपने यात्री है उसको ज़्यादा डैमेज नहीं होगा, नुकसान नहीं होगा. अभी ये पहली बार निज़ामाबाद में ऐसा कर रहे हैं. इसके बाद इससे पहले किधर करे क्या इसका काम? इसके पहले हम महाराष्ट्र में 2 जगह किए. एक है वाणीवरा और एक है सोने गाँव. और अपना दूसरा साइड और चल रहा है दिल्ली में, दिल्ली, और एक वो पठानकोट हरियाणा के साइड. उसके साथ उस टाइम महाराष्ट्र में, दिल्ली में, हरियाणा में किए थे नहीं ऐसा. उसको रोड एक्सीडेंट करेगा तो हो गए तो क्या कुछ डिफरेंट दिख रहा है? जी नहीं मतलब ये लगाया. हाँ. इससे पहले वो स्टील का था. हाँ. अब दिल्ली हरियाणा में लगाया ना. हाँ. उसके पास को रोड एक्सीडेंट हुआ इसको. हाँ. तुम लोग को कुछ डिफरेंट दिखा क्या? हाँ, दिखा. डिफरेंट दिखा है कि ये हमारा जो है बम्बू है ये बहुत ज़्यादा मतलब आगे चलने वाला है और स्टील को ये नीचे दे रहा है, ऐसा है. अभी तेलंगाना में पहली बार है? हाँ, ये पहली बार है तेलंगाना. एक साइड और हमारा किया है 500, ये पहली बार है तेलंगाना का. अभी ये अच्छा है. हाँ, ये लोग बोल रहे हैं
వీరైతే చెప్తున్నారు పూర్తిగా ఇది నిర్మాణం చేయడం వల్ల ప్రమాదాల స్థాయి నివారణ తగ్గుతుంది, దీనికి పూర్తి స్థాయిలో మనం దీని ప్రమాద స్థాయి నివారించవచ్చు అనే అంశానికి సంబంధించి వీరు చెప్తున్నారు. వర్క్ అయితే చేసుకున్నారు వీరు, అంటే పూర్తి స్థాయిలో ఇది నిర్మాణం చేపట్టడం వల్ల ప్రమాద స్థాయి తగ్గించవచ్చు. మేము మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ప్రాంతంలో కూడా చేశాము భారతదేశంలో, అక్కడ ఈ ప్రమాద స్థాయి తగ్గింది. ఎందుకంటే స్టీల్ రైలింగ్ వల్ల పూర్తి స్థాయిలో భారీ ప్రమాదాలు జరుగుతాయి, వాహనాలు సైడ్లో ఢీకొనడంతో దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ బ్యాంబూతో తయారు చేసి పెట్టిన అంశాలు అయితే ఉన్నాయో ఈ బ్యాంబూతో తయారు చేయడం వల్ల మళ్ళీ రిపేర్ కూడా చేసుకోవచ్చు, దీనివల్ల ప్రమాద స్థాయి తగ్గించవచ్చు. మేము మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ప్రాంతంలో కూడా జాతీయ రహదారుల వెంట పెట్టినాం, అక్కడ ప్రమాదాల స్థాయి తగ్గింది, తీవ్రత తగ్గింది, ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదని వారైతే నిర్మాణం చేసినప్పుడు వాళ్ళు చూస్తున్న పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో చేపడుతున్న ఈ జాతీయ రహదారులకు సంబంధించిన వెంట ఏదైతే ప్రమాదాల నివారణ కోసం బాంబుతో తయారు చేసిన బ్యారికేడ్స్, అంటే ప్రమాద స్థాయి నివారణ కోసం జాతీయ రహదారుల వెంబడ వీటైతే పెడుతున్నారు. బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో వీటన్నింటి కూడా నిర్మాణం చేపడుతున్నామని చెప్తున్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా ఆర్మూర్ మండలం పెర్కిట్ నుండి మొదలవు కామారెడ్డి జిల్లా అడ్లూరు వరకు పూర్తవుతుంది. 60 కిలోమీటర్ల వెంట ఉన్న ఈ జాతీయ రహదారికి సంబంధించి పూర్తి స్థాయిలో మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇది జాతీయ రహదారి 44 వద్ద ఉన్నాం. నిజామాబాద్ నుండి పూర్తిగా ఈ జాతీయ రహదారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి మొదలై ఇందల్వాయి, అదేవిధంగా కామారెడ్డి, బిక్నూర్ వద్ద పూర్తవుతుంది. నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి వెళ్తుంది. పూర్తి స్థాయిలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి కలుపుతూ వెళ్ళే ఈ జాతీయ రహదారి అతి పొడవైన జాతీయ రహదారి ఇది. ఇక్కడ ఈ జాతీయ రహదారికి నూతనంగా కొత్త టెక్నాలజీతో ఇందల్వాయి టోల్ ప్లాజా వారు కొత్త టెక్నాలజీని ఉపయోగించి జాతీయ రహదారికి ఇరువైపులా ప్రమాదాలు నివారణ కోసం ఏదైతే భారీగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాల స్థాయి తగ్గించే విధంగా బాంబు కొత్త విధానాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ అయితే ఇరువైపులా సిల్వర్ కలర్తో కూడిన ఐరన్ బ్యారికేడ్లు నిర్మిస్తుంటారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై వీటి వల్ల కార్లు, బస్సులు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నష్టం భారీగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాపాయ నష్టాన్ని తగ్గించేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ బాంబూ క్రాస్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తుంది. తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో, తెలంగాణలోనే తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై ఈ బ్యాంబూని అయితే ఏర్పరిచింది. ఈ బ్యాంబూలో చూడొచ్చు మొత్తంగా వెదురు బొంగులతో తయారు చేసిన ఈ బ్యాంబూను దీనిపైన నల్లటి కోటింగ్ని ఏర్పాటు చేసి దీనికి జాతీయ రహదారులపైన పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ జాతీయ రహదారులపైన ప్రమాదాల నివారణ స్థాయికి ఏదైతే ఇక్కడ గతంలో ఉండే స్టీల్ బ్యారికేడ్లు ఈ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్ను గుర్తించి జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ఈ బ్లాక్ స్పాట్ను గుర్తించి ఈ ప్రాంతంలో వెదురు బొంగులతో తయారు చేసిన ఈ బ్యారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. ఇది ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలోనే, తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో మొదటిసారిగా పెట్టిన అంశాన్ని చూడవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ దీనికి అంతటికి సంబంధించి రోడ్డు ప్రమాదాలు తీవ్రత స్థాయి తగ్గించడం, ప్రమాదం జరిగినప్పుడు వాహనాలకు భారీగా నష్టం జరుగుతుంది. దాంతోపాటు ప్రమాద స్థాయి, ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీలో కానీ బస్సుల్లో కానీ ఉన్న ప్రయాణికులకు కూడా దెబ్బలు తలగకుండా భారీ స్థాయిలో ప్రమాద స్థాయిని తగ్గించే విధంగా వీటిని నిర్మాణం అయితే చేపట్టారు. ఇది తొలిసారిగా 44వ జాతీయ రహదారిపై 10 చోట్ల ప్రయోగాత్మకంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దీన్ని నిజామాబాద్, హైదరాబాద్ గుండా వెళ్ళే నాగ్పూర్, హైదరాబాద్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్నారు. చూసుకోవచ్చు ఎక్కడ కూడా వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రాణ వాహన నష్టాన్ని తగ్గించే విధంగా చూస్తున్నారు. కంటికి చూపుతోనే ప్రమాదకరం మలుపును, ప్రమాదకరం ప్రాంతాలను బాంబూ క్రాష్ ద్వారా పసిగట్టవచ్చా అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఈ బాంబూ క్రాష్ అయితే ఎక్కడైతే పెట్టారో దీనికి అంతటికి సంబంధించి ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో వీటిని అన్నింటినీ కూడా ప్రయోగాత్మకంగా పెడుతున్నామని చెప్పి జాతీయ నిర్మాణ సంస్థ ఏదైతే ఇందల్వాయి టోల్ ప్లాజా వారు దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా దీన్ని ఎంతటికీ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లా అడ్లూరు, ఎల్లారెడ్డి నుంచి వరకు వెళ్ళే ఇది ఉంటుంది. దీనికి సంబంధించి ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి కామారెడ్డి జిల్లా అడ్లూరు, ఎల్లారెడ్డి వరకు ప్రమాదాలు జరిగే స్పాట్లను కూడా చాలా చోట్ల గుర్తించారు. మరోవైపు ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి ఇటు ఆర్మూరు మండలం చేపూర్ వరకు కూడా జాతీయ ఇందల్వాయి టోల్ ప్లాజా దీని స్థాయి ఉంటుంది. కాబట్టి దీని స్థాయి ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు కూడా ఈ కిలోమీటర్ దూరం వరకు ఐరన్తో కూడిన రైలింగ్ను పూర్తయ్యే విధంగా వాటిని ఖర్చుతో పాటు
బాంబూ క్రాష్ను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎంపిక చేసిన వెదురు బొంగులను ప్రత్యేకంగా కలర్ వేసి దీని ద్వారా కర్రలు పూర్తిగా ప్లాస్టిక్ లాగా కనిపించే విధంగా దీన్ని తయారు చేశారు. ఎక్కడైనా సరే దీనికి ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా ప్రయత్నాలు అయితే చేసి కొత్త ప్రయత్నాలు అయితే శ్రీకారం చుట్టారు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ. దీనివల్ల ప్రజలకు ఏదైతే ప్రమాదాలు జరిగినప్పుడు కానీ దీనికి అంత ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చూశారు. NH44లో ఏదైతే ఉందో ఆర్మూర్ నుండి అడ్లూరు ఎల్లారెడ్డి వరకు 60 కిలోమీటర్ల జాతీయ రహదారి ఇందల్వాయి టూల్ ప్లాజాకు సంబంధించి ఉంటుంది. దీనికి ఈ టూల్ ప్లాజాకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా ప్రమాదాల స్థాయిని నివారించే విధంగా కూడా దీనికి అంతటికి సంబంధించి ఇవైతే ఏర్పాటు చేశారు. ఈ బ్యాంబూ క్రాష్ వల్ల ఏదైతే వెదురు బొంగులతో తయారు చేసిన ఈ పైప్లను ఏదైతే వెదురు బొంగులతో తయారు చేసిన బారికేడ్స్ దీనికి పూర్తిగా నల్లటి కలర్ నేసి పూర్తి స్థాయిలో ఏదైతే వెదురు బొంగులు చాలా సన్నవి కాకుండా చాలా లావులాటి తీసుకొని దీనికి అందరికి సంబంధించి నల్లటి కోటింగ్ వేసి దీని జాతీయ రహదారులకు ఇరువైపులా ఎక్కడైతే ఈ జాతీయ రహదారికి ప్రమాదాల స్థాయి ఉంటాయి బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయో ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద కూడా వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. ఇన్పరేలింగ్ ఉంటే ప్రమాద స్థాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రమాద స్థాయి తగ్గించేందుకు వాటి నష్ట నివారణ చేసే విధంగా ఇందల్వాయి టూల్ ప్లాజా వారు తయారు చేసిన పరిస్థితి ఇది. పూర్తి స్థాయిలో ఇలాంటి ప్రమాదాల నివారణ కొరకు జాతీయ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఎక్కడైనా సరే ప్రమాదాల బ్లాక్ స్పాట్ గుర్తించి పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉండే అది ప్రజలు కూడా అంటున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.